ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలైనటువంటి ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లా వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే బతుకు తెరువు కోసం వచ్చాడని నేను అంటాను. జగన్మోహన్ రెడ్డి బతకటం నేర్చుకోవటానికి వచ్చాడా లేదా రైతుల పాలిట శాపంగా మిగిలిపోవటానికి వచ్చాడా అని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నా. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, రైతుల మీద నీకు ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. రైతుల మీద నీకు ఇంత ప్రేమ ఎందుకు కలిగిందా అని మేము ఒకసారి ఆలోచిస్తే, భారతీ రెడ్డి చాచిపెట్టి కొడితే జనాల్లోకి వచ్చామని నేను అనుకుంటున్నాను. అమరావతి రైతులు 5 ఏళ్ల పాటు రాజధాని కోసం భూములు ఇచ్చి, అయ్యా జగన్ రెడ్డి మాకు కౌలు అయ్యా, మేము రాష్ట్రానికి రాశాము 33,000 ఎకరాలు, అందులో దళితులు, మైనార్టీలు, తర్వాత కమ్మోళ్ళ శాతం ఉండేది. అందులో ఆ రైతులు నువ్వేం చేసావు చెప్పు జగన్ రెడ్డి. ఆ రోజు నీకు రైతులుగా మహిళా రైతులు గుర్తురాలేదా? అమరావతి రైతులు గుర్తురాలేదా? అంటే వాళ్ళు రైతులు కాదా? అంటే వాళ్ళు రాష్ట్రానికి 33,000 ఎకరాలు ఇస్తే బూటుకాలతో తన్నిస్తావా? ఆ రోజు నీ అధికార మదంతో రాష్ట్రానికి భూములు ఇచ్చిన అమరావతి రైతుల్ని, మహిళా మనుల్ని చివరికి బోనాలు ఎత్తుకొని కనకదుర్గమ్మ గుడికి వెళ్తుంటే ఆడగూతులను అరెస్ట్ చేసి ఆ రోజు రైతులను గుర్తురాలేదా జగన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇంత నీచుడు ఏమయ్యా జగన్ రెడ్డి? లేని కపట ప్రేమలు, కపట నాటకాలు, మిర్చి ధర గురించి మాట్లాడటానికి వచ్చావు. ఓకే గుడ్, ఇప్పటికైనా కళ్ళు తెరిసావు రైతులకు అసలు నువ్వేం చేసావు 5 ఏళ్ల కాలని మేము సూటిగా జగన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాం. రుణమాఫీ ఏమన్నా చేసావా? సిగ్గులేని జగన్ రెడ్డి నిన్నే అడుగుతున్నా. అమరావతి రైతులను కొట్టిన జగన్ రెడ్డిని అడుగుతున్నా. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మాకు గుంటూరు వచ్చావని అడుగుతున్నా. 5 ఏళ్ళలో రాష్ట్రంలో రైతులకు నువ్వేం ఒరగబెట్టావో ఒక్కటి చెప్పవా జగన్ రెడ్డి? రుణమాఫీ ఏమన్నా ఏడ్చావా? 2 సాధారణ పనిముట్లు, చిన్న చిన్న పరికరాలు ఇవ్వటానికి కూడా ముందుకు రాలేని దుర్మార్గుడి నువ్వు. సబ్సిడీలు లేవు, యూరియా అందలేదు, డిఏపీలు అందలేదు, ఎరువులు ఎక్కడికక్కడ, నాసిరక ఇత్తనాలు, ఒక్క విజిలెన్స్ అన్న పనిచేసిందా జగన్ రెడ్డి? రైతుల మీద నీకు ఇప్పుడు ప్రేమ కలిగింది, మేము నమ్మాలి. సరే మిర్చి రైతులు గురించి మాట్లాడు, సరే నువ్వే చేయి ఎక్స్పోర్టు. నీకు యాక్చువల్గా జగన్ రెడ్డికి 1,00,000 రూపాయలని 1,00,00,000 రూపాయలు చేయడం చాలా ఈజీ. జగన్ రెడ్డి సంపాదన వాళ్ళ నాయన 2004 ఎలక్షన్లకి ఇల్లు తాకట్టు పెట్టి ఎలక్షన్ చేసిన రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడివే కదా నువ్వు. ఈరోజు నీ ఆస్తులు ఎంత? ఈడీ జప్తు చేసింది 43,000 కోట్లు, 1,00,000 కోట్లు ప్రజాధనం. మళ్ళీ 5 సంవత్సరాలు ఎలగబెట్టి ఇంకొక 1,00,000 కోట్లు ప్రజాధనం దోచుకున్నా. 2,00,000 కోట్లు ఉన్నాయిగా. రూపాయిని 10 రూపాయలు చేయటం నీకు బాగా తెలుసు కదా. నువ్వు పెద్ద వ్యాపారస్తుడు కదా, చేయి ఎక్స్పోర్ట్ చేయి రా. భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడం కాదు, భారతీ పేరు మీద సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకొని పిడుగురాళ్ళ గురిజాల్లో భూములు దండుకోవడం కాదు, ఓపులాపురం గనులు దండుకోవడం కాదు జగన్ రెడ్డి. రా, నువ్వు రైతుల కోసం ఈరోజు వచ్చావు. ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ ఓపెన్ చేయి. నేను ఒక ఎక్స్పోర్టర్గా చెబుతున్నా, మేము దెబ్బతిన్నాం, మేము చేయలేకపోయాం, పైన వ్యాపారం లేదు. ఏ ఎక్స్పోర్టర్ అయినా ఏం చేస్తాడు? పైన రేటు ఉంటేనే కదా. చెన్నై, చైనా వెళ్ళు, చైనాకు నువ్వు ఎక్స్పోర్ట్ చేయి, ఇక్కడ 30,000 కొను, నీ కంపెనీ పెట్టు. ఒక కంపెనీ పెట్టలేవా? ఫేక్ కంపెనీలు, బోగస్ కంపెనీలు 1,00,000 పెట్టావు నువ్వు. ఒక కంపెనీ పెట్టు, కొనకుండా ఏం లేకుండా ఈరోజు పైన మార్కెట్ ధర లేకపోతే మార్కెట్ ధర రావాలని తెలుగుదేశం పార్టీ దాని మీద మా ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు ప్రభుత్వం తరపున కొనమని కూడా చెప్తున్నాడు. ఎప్పుడన్నా నీకు ఆలోచన వచ్చిందా? నా బోర్డు కింద ఎప్పుడన్నా కొన్నావా? సిగ్గు లేకుండా జగన్ రెడ్డి ఈరోజు వచ్చి మాట్లాడతాడు. మేము అడుగుతున్నాం జగన్ రెడ్డిని, నీవు రాజకీయాలు చేయదలుచుకున్నావు అనుకో, రాజకీయాలు చేయి. పసిబిడ్డలను ఎత్తుకోవటం, వాళ్ళు ఏడిపీయటం, ఈడకొచ్చి రైతుల్ని కారాలు, వాళ్ళు అసలే పరిస్థితి బాగాలేదు. నువ్వు వచ్చి వాళ్ళని ఎత్తినా ఇంకా పెద్ద పిడుగులు వేసిపోతావు. నీకు తెలియదు, ఏమీ లేదు. అసలు రైతులు బాగోలు తెలిస్తే నువ్వు ఆ రోజు రుణమాఫీ చేసేవాడివి. 12,000 6,000 రూపాయలు వేయటానికి 3 సార్లు నీ ముఖం 3 సార్లు వేసావు. 6,000 కొడటానికే నువ్వు రైతులు పక్షపాతి. ఒక గ్రీన్ కలర్ వేసుకొని వచ్చావు. అదే గ్రీన్ కండవా వేసుకొని మహిళా మనులు ఎక్కడ పడితే అక్కడ లాఠీ చార్జ్ చేయించావు నువ్వు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డికి చెప్తున్నావు, ఇలాంటి కపట నాటకాలు ఆగు. నువ్వు ఇంకా నీకేం అడుగుతున్నావు? పోలీస్ ప్రొటెక్షన్ కావాలా? ఎందుకు ఇవ్వాలి నీకు చెప్పు?
నీకు ప్రతిపక్ష హోదా ఉందా? ప్రతిపక్ష హోదా అంటే ఎన్ని కావాలి? 18 సీట్లు, 20 సీట్లు అన్నా కావాలి కదా. నీకు ఎన్ని వచ్చినాయి జగన్ రెడ్డి? 11 సీట్లు వచ్చినాయి. నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? నువ్వు వస్తే వెంటనే పోలీసు వ్యవస్థ అంతా ఉరుకుతా రావాలా? ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు. అసలు ఎన్నికల కోడ్ ఉంటే నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి? ఎన్నికల కోడ్ ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉంటే వచ్చి ఎన్నికల కమిషనర్కి కూడా అడుగుతున్నాం. ఇలాంటి మీటింగ్లు పెట్టుకోవడానికి జగన్ రెడ్డికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? జగన్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. ఇతను ఎన్నికల కోడ్ ఉంటే మిర్చి రైతులను రెచ్చగొడుతూ గుంటూరు నడిబొడ్డులో ఏది పడితే అది మాట్లాడుతున్న జగన్ రెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలి. జగన్ రెడ్డి నీ కపట నాటకాలు ఇక ఆపాలి. రైతుల పట్ల నీకు ఎంత ప్రేమ ఉందో రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. అందుకని నువ్వు చెప్పే అబద్ధాలకి ఇక మోసపోయే పరిస్థితి కాదని జగన్ రెడ్డికి గట్టిగా చెబుతున్నావు. 2019 నుంచి 2024 వరకు జగన్ రెడ్డి 25,000 కొంటే దమ్ముంటే చూపిమనండి. జగన్ రెడ్డి కొన్నాడా? వ్యాపారస్తులు వ్యాపారం పైన ఎక్స్పోర్ట్ బాగుంటే 24,000 ఈరోజు 7,000 ఎవడు చెప్పాడు? ఈయనకి తాలుగాల రేటు చెబుతున్నాడు. ఈయనకు తెలియదు. అది ఎవడో పనికి మాలిన 14 బస్తాలు కూడా ఎత్తుకుపోయారు. 14 బస్తాలు దొంగతనం చేసి జగన్ రెడ్డి దగ్గర చూపించారు. అరే అది ఎన్టీవీలో వచ్చింది, నీ బులుగు మీడియాలోనే వచ్చింది. ఎన్టీవీలో ఏమొచ్చింది? అది జగన్ రెడ్డి 14 బస్తాలు ఆడ పెడితే ఎత్తుకుపోయావు, అయ్యే చూపిస్తావు, అమ్ముకున్నావు. ఈ పనే తప్పితే నీ పక్క చెంచాగిరిలో లేల్లాపిరెడ్డి యార్డు తగలబెట్టిన దాంట్లో ఉన్నాడా లేదా? ఏం చేసావు నువ్వు? 25,000 అమ్మారా? సరే, ఇప్పుడు మేము అడుగుతున్నాం జగన్ రెడ్డిని. ఇప్పుడు 14,000 15,000 ఉన్నాయి ఒక రకం, 18,000 20,000 ఉన్నాయి, బ్యాడ్కి 25,000 ఉన్నాయి. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది ఎక్స్పోర్ట్కి సంబంధించిన మ్యాటరు. ఇప్పుడు చైనాలో తేజ, అందరికి తేజ బాగా పండింది. తేజ విత్తనానికి ఇప్పుడు 14 నుంచి 15,000 16,000 నడుస్తుంది. రేపు 20,000కి వస్తేనే అందరూ ఆశ్చర్యతో ఉన్నారు. ఈ జగన్ రెడ్డికి ఏమి తెలుసు అని మాట్లాడతాడు? మేము అడుగుతున్నాం, జగన్ రెడ్డికి ఆలు ఏమీ తెలీదు. అతనికి ఏదో దొండకాయకి బెండకాయకి తేడా లేదు, దుంపకి ఆలుగడ్డకి తేడా లేదని అంత దుర్మార్గమైన స్థితిలో అంత ఎదవ పనిగా ఉంటాడు ఈ జగన్ రెడ్డి. పోనీ ఈ జగన్ రెడ్డి మాట్లాడడానికి అసలు విలువ ఉండదు. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదని నా ఉద్దేశం. పట్టుమని ఈ 10 మందికి ఎవరో పెట్టేది నీకు? ఏది? నీ సెక్యూరిటీ గార్డులు దళిత సోదరులను కొడుతున్నారు. ముందు అది ఏడ్చావు. కారు కాడ దళితోడు పాపం వాడు ఉన్నాడు, మాజీ ఎంపీ సురేష్ గారు. వాళ్ళ సెక్యూరిటీ గార్డు సురేష్ గారిని కూడా కొడుతున్నారు. దళిత సోదరులకి ఎంత న్యాయం జరుగుతుందంటే ఆ పక్కన తిరిగేదంతా పాపం వాళ్ళే ఉంటే వాళ్ళని ఆ సెక్యూరిటీ గార్డు జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ గార్డులు తోస్తున్నారు, నెడుతున్నారు. నీకెందుకు ఇవ్వాలయ్యా అసలు సెక్యూరిటీ? చెప్పు, నువ్వు దేని మీద వచ్చావు? నీకేమైనా తెలియచ్చా? తెలిస్తే రావాలి. పోనీ నువ్వు అదే చెబుతున్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేలు 175 మంది ఉంటారు. అందులో నువ్వు బోల్డింగ్ ఒకడవే. నువ్వు 175 మంది కూడా నీలా కోరుకుంటే ఎంత రావాలి తెలుసా? సెక్యూరిటీ ఎంతమంది కావాలో తెలుసా జగన్ రెడ్డి? ఇక పక్క రాష్ట్రాలు పారామిలిటరీని తీసుకురావాలి. ఇది కూడా తెలియదు. ఈయన వస్తుంటే ఎంత ఎత్తారు అసలు? నీకు ఆ ఎస్ఐని కూడా ఇటు అనవసరం నాకు తెలిసి. అయితే జగన్ రెడ్డి వచ్చాడా, చూశాడా, పోయాడా, అంతేగాని ఇతనికి ఏమి ఇవ్వమో ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు రాజ్యాంగబద్ధంగా. ఎందుకన్నామంటే ఇదే మూర్ఖుడు ఇంకొక 5గురు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది అన్నాడు. అతను చెప్పిందే కదా. ఇతనికి వచ్చింది 11. ఇతనికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు. ఇతను వచ్చేటప్పుడు వాళ్ళ నాయకులు చెప్పుకోవడం, కార్యకర్తలు చెప్పుకొని వచ్చి తిరుగు జగన్ రెడ్డి, నీకు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయి, నీకేమి ఆటంకాలు జరగవు, నువ్వే వాళ్ళ మీద దాడి చేసి జనాలను చంపే మనిషివి, నీ జోలి వస్తాడే బాబు, నువ్వు రా, తిరుగు, పండగ చేసుకోపో. రాజ్యాంగబద్ధంగా అసలు జగన్ రెడ్డి మాట్లాడ్డు. ఇతనికి అసలు తెలియదు పాపం. ఎందుకంటే ఆ కడప ప్యాషన్ అందరు నానం ఇట్లాంటి ఎదవల గురించి మాట్లాడలేదు. రాజారెడ్డి బుక్ రాసుకున్నాడు. రాజారెడ్డి రాజ్యాంగం ఉన్న ఈ జగన్ రెడ్డికి ఏమి విలువలు ఉండవు. ఎన్నికల కోడ్ అంటే భయం లేదు. రాజ్యాంగం మీద ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ఇతనికి ఇంత కూడా నమ్మకం ఉండదు. దాన్ని గౌరవిద్దామని కూడా ఉండదు ఇతనికి. ఇతనంతా రాజారెడ్డి రాజ్యం ఇంకా ఆగేసే అమ్మ, నువ్వు ఇట్లాంటివి కుదరదు. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం నడవదు. ఇక్కడ ఓన్లీ భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే అమలు చేస్తారు. ఇక్కడ దాని ప్రకారమే నడుచుకుంటాను తప్పితే నీ ఈ బెదిరింపు ధోరణులు ఇలాంటివి మానుకోవాలి జగన్ రెడ్డి అని మనవి చేసుకుంటున్నాను. ఇతను 30 ఏళ్ళు ఉంటా అన్నాడు. 30 ఏళ్ళు 5 ఏళ్ళకే ఇతను అసలు చర్మకి తాచి పెట్టి కొడితే జనాలు కింద పడ్డాడు. 151 ఎక్కడ, 11 ఎక్కడ, 5 మిస్ అయింది. ఈయనకు తెలియదు ఏంటంటే 151లో 5 పోయింది, ఇంక 2 మిగిలింది. ఈసారి ఆ 1 కూడా పోయింది. ఈ పులివెందులో ఇతనే గలవడు ఇప్పుడు. జగన్ రెడ్డి మా బీటెక్ రవి రేయకున్నాడు. మేము అడుగుతున్నాం, ఛాలెంజ్ విసురుతున్నాం. మా లోకేష్ బాబు చిత్తూరు కుప్పలో వేయలా, ఎప్పుడు గెలవనటువంటి మా పార్టీ మంగళగిరిలో ఒక్క మగాడు ఒకసారి ఓడిపోయినా అందరూ ఎక్కడ కలిసే కాట వేయమన్నా కాదు. మడం తెప్ప నాయకుడు అంటే మా లోకేష్ బాబు.
మగవాళ్ళలాగా వేసాడు కలిసాడు. ఎవరో యువతున్నాడు మగాడు మగాడు. నా నానిగడి గురించి కూడా మాట్లాడదాం. ఆ మగాడు అంటాడు, ఇది బుజ్జిరా బాబు అంటాడు చూడు, ఆ టైపు జగన్ రెడ్డి. కడపలో పులివెందులో వాళ్ళ తాతల దగ్గర నుంచి అదే ఊళ్ళో వేస్తారు. వాళ్ళు అక్కడ తప్పితే బయటికి రాలేడు. మేము అడుగుతున్నాం, పోనీ ఇప్పుడుకైనా సరే రాజీనామా చేయమని జగన్ రెడ్డిని. ఇప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్ రమ్మనండి. బీటెక్ రవి చేతుల మీద 50,000తో ఓడిపోతాడు. మొన్న మెజార్టీ 1,00,000 పైన ఉండే మెజార్టీ 60,000 పడిపోయాడు జగన్ రెడ్డి. ఈసారి 60,000 పడిపోయి మాకు 60,000 వచ్చింది. అక్కడ సిద్ధంగా ఉన్నారు. జగన్ రెడ్డి ఈ దొంగ మాటలు మానుకో. అసలు ఈ గురించి మాట్లాడాలంటేనే చాలా ఇరిటేట్గా ఉంది ఈ జగన్ రెడ్డి గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే అబద్ధాల మీద పునాల మీద శవాల పునాల మీద పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయన చచ్చిపోతే పాపం అనే వాళ్ళు కూడా పోయి ఈ దుర్మార్గుడు వాళ్ళ నాయన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసిన చరిత్రహీనుడు ఇతను. ఇతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని నేను అనుకుంటున్నాను. కొడాలి నాని అనేవాడు పనికి మాలిన ఎదవ, అది అందరికి తెలిసిందే. వాడు నిన్న ఒక జర్నలిస్ట్ అడిగితే మాకు లేదు కదా మేము ఎందుకు అంటే, ఈడు ముండా, ఈడు గవర్నమెంట్ ఉంటేనే మాట్లాడతాడు, గవర్నమెంట్ లేకపోతే ఈడు మాట్లాడు. వాడే చెబుతున్నాడు నాకేమన్నా పదవి ఉంటేనో నేను మాట్లాడతాను చెప్తే లేకపోతే మాట్లాడు. అలాంటి వాడిని అక్కడ గుడివాడ ప్రజలు ఇప్పుడు దాకా ఎన్నుకున్నారు. ఆ ఎదవ వాడు చెప్తాడు నిన్న. వాడు మరి అంత గట్స్ ఉన్నాడు, అంత పెద్ద పిస్తా అయితే యాడికి పోయేవారా 7 నెలల నుంచి? ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్లో కూర్చుంటాం. ముండా జగన్ రెడ్డికి ఏదో సెక్యూరిటీ ఉంటారు కాబట్టి వచ్చాడు ఈడు. ఈడికి కూడా మడత పెడతాం, కుర్చీ మడత పెట్టే టైం దగ్గర ఉంది. ఈడు బెంకాల పలుకుతున్నాడు. అసలు లోకేష్ బాబు పేరు ఇప్పుడు చెప్పమను. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఏకొచ్చితో మాట్లాడి ముండా ఇప్పుడు ఒక్కసారి మాట్లాడమ్మా కొడాలని. నీకు మీ నాయకుడు జగన్ రెడ్డికి ఉచ్చబోపిస్తాం. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్ రెడ్డికి ఉచ్చబోపిస్తాం, నీకు ఉచ్చబోపిస్తావరా కొడాలని. నోరు ఇప్పటికైనా అదుపులో పెట్టుకున్నాడు. ఈడికి భయం వచ్చింది. నాకు బాగా ఆనందకరమైన విషయం ఏంటంటే ఈడు అసలు మీడియా కనపడ పారిపోతున్నాడు. మొండ ఈడికి గడిచి మేము 5 ఏళ్లలో మేము చెబుతున్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు ఇచ్చిన స్ఫూర్తితో 5 ఏళ్ళు వేక వచ్చినంతో జగన్ రెడ్డి గురించి మాట్లాడాం. అలానే ఇట్లాంటి తుత్తులా కొడుకుల గురించి కూడా మాట్లాడాం. కానీ ఇప్పుడు మీ వాళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా ఉన్నాడరా? తెలుగుదేశం పార్టీ స్థైర్యం ఇచ్చింది, మాకు నమ్మకం ఇచ్చింది, మేము దాని గురించి మాట్లాడతాం. కొడాలని పోమ్మా. ఈడంటాడు నిన్న జగన్మోహన్ రెడ్డి మగాడు కింద ఏ మగాడరా? మీ ఇంటికి వచ్చాడా ఏంటి? మగాడేందిరా? అసలు సరిగా మాష నేర్చుకోరా కొడాలని. మగాడు అంటావు. ఏం మగాడరా? ఏం చూసావు? ఆడేమో వంశీ బాగుంటాడు, అవినాష్ బాగుంటాడు. ఏందిరా ఇదేమన్నా దాన్ని ఏమంటారు, ఫ్యాషన్ డిజైన్ ఏమైనా పెట్టుకున్నాడే ఏంది జగన్ రెడ్డి? అరే మీ నాయకుడు సిగ్గులేదు, నీకు అంతకన్నా సిగ్గులేదు. అందగాళ్ళు అంటాడు. ఏందో నాకు అనుమానాలు వస్తున్నాయి జగన్ రెడ్డి మీద, అట్లానే ఈ నానిగడి మీద. వాడేమో ఆడు బాగుంటాడు, ఈడు బాగుంటాడు అంటాడు. ఈడేమో వాడు మగాడు అంటాడు. ఇది ఎట్టుందంటే నన్ను కొట్లా ఒకటి సినిమా ఉంటుంది. వాడేదో కొట్టాడు అంటాడు, నన్ను కొట్టలేదు వాళ్ళే తిరుగుతూ ఉంటారు. అట్లానే ఈ జగన్మోహన్ రెడ్డి అవినాష్ ఏమో అందగాడు అంటాడు, వాడు అందగాడు అంటాడు. ఈడేమంటాడు వెంటనే మా నాయకుడు మగాడు అంటాడు. ఏదో ఈ కొంచెం అనుమానాలుగా ఉన్నాయి. అరే నాని, ఇక నీవు మీ తోటి సభ్యుడు జైల్లో ఉన్నాడు, నువ్వు కూడా రెడీ అవ్వు. ముందు ఆ గడ్డం తీసుకో నా కొడక. ఎందుకంటే నీకు గడ్డం తీస్తాం. అంకుశంలో ఇప్పుడు ఈడు పశువులు డాక్టర్ కాబట్టి కాస్తే దళిత సోదరుని ఇబ్బంది పెట్టాడు కాబట్టి తీసుకొచ్చాం. అదే మా కేసులు ఉన్నాయి. నా కొడుకుని బట్టలు ఎప్ప తీసుకొడతాం. నీకు చెప్పాం ఆ రోజు అంకుశంలో రామిరెడ్డి గారిని బట్టలు ఎప్ప తీసి కొట్టినట్టు నా కొడక నిన్ను కొట్టికి తీసుకుపోతే మాత్రం నువ్వు అప్పుడు అడుగు. నోరు అదుపులో పెట్టుకున్నందుకు మాత్రం నీకు చెబుతున్నారు. నీకు భయం వచ్చింది, ఉచ్చ పోసుకుంటున్నావు. ఇది చాలు మాకు. ఎర్ర బుక్కు తెలుసు కదా, ఎరుపుక ఎర్ర బుక్ ఓపెన్ అయింది. నీకు సినిమానే. మేము మళ్ళీ చెబుతున్నాం, నానిగాడు వంశీగాడే కాకుండా పేరు నానిగాడు మా తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. మా నారా భువనమ్మ గారిని, మా తెలుగుదేశం పార్టీ ఎవరిని ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఇబ్బంది పెడతాం. వాడేదో చెప్తాడు సప్త సముద్రాలని బోందా. అసలు నువ్వు 13 కేసుల్లో ఏ1 ముద్దాయి జగన్ రెడ్డి. సప్త సముద్రాలు దాటిపోవాలంటే నీ మొఖం నీకేం కావాలి? పర్మిషన్ కావాలి. నేను పక్క దేశానికి పోవాలంటే పర్మిషన్ తీసుకొని పోయే రకం ఈ జగన్ రెడ్డి. ఇతను ఇంకా సప్త సముద్రాలు కొడతాం, ఈడి బొంద కొడతాం. ఈ పిచ్చి మాటలు మానుకో జగన్ రెడ్డి. నీవు నోరదుపులో పెట్టుకో. ప్రజల పక్షాన ఏమైనా ఉంటే మాట్లాడు, ప్రజల కోసం తిరుగు. ఎందుకంటే నీ ముఖం 5 ఏళ్ళు పరదాల పోటే తిరిగావు, పరదాల బయటకు వచ్చావు. ఇది రెండోసారి. అది ఎందుకు వచ్చావు? న్యాయం కోసం వచ్చావా? వంశీ గారిని తొత్తుని జైలెత్తే వచ్చావు. ఇక్కడికి రండి అంటే పాప మిరపదయ్యలు అన్యాయం చేద్దామని ఇప్పుడు వచ్చావు. మేము చెప్తున్నాం, నీ పాలనలో అన్యాయం
చేసిన వాళ్ళందరూ, అన్యాయానికి గురైన వాళ్ళందరూ నీ మీద దాడి చేస్తారు జగన్ రెడ్డి. నీ టీం మొత్తం శంకరవేణి మాన్యాలకు పట్టిద్ది. నువ్వు జైలుకు పోవటానికి సిద్ధపడ్డ జగన్ రెడ్డి, చెల్లి లేదు, తల్లి లేదు, బావ లేరు, ఎవరు లేడు. నీకుంది భారతీరెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి. నీకు అంతకుముందు నువ్వు 13 ఏళ్ళు జైల్లో ఉంటే షర్మిల పాపం 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, ఆమెను దూరం చేసుకున్నావు. పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలు కూడా లేరు. నీ ముఖానికి వచ్చేవాళ్ళు లేరు. తాడేపల్లి ప్యాలెస్లో ఏం జరిగిద్దో, నిన్ను ఏం చేస్తారని మేము టెన్షన్ పడి చేస్తున్నాం. జగన్ రెడ్డి బయటకు వస్తే నీకు వచ్చేది ఏం లేదమ్మా. ఇంట్లోనే నీకు తాడేపల్లి ప్రసాదంలో ఏం జరుగుతుందో, నిన్ను ఆ భాస్కర్ రెడ్డి వాళ్ళు ఏమైనా చేస్తారో మాకు భయంగా ఉంది. జగన్ రెడ్డి తక్షణం ఇల్లు మొత్తం సీసీ కెమెరాలు పెట్టుకోమా. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, బయట పదిలంగానే ఉంటావు. నీవు కూడా తాడేపల్లి ప్యాలెస్లో అంతరించిపోతావని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అయిపోతాడని మాకే బాధగా ఉంది. జగన్ రెడ్డి చెబుతున్నావు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. రేపైనా ప్రతిపక్ష హోదారాటానికి పనిచేయి, ఒక 20 సీట్లను తెచ్చుకో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో. అంతేగాని ఇట్లా తాటెమ్మ ఈ చప్పులకి నీ బెదిరింపులకి ఎవడు భయపడ్డని విడుదల రజనీ గారిని అడుగుతున్నావు. ఎక్కడున్నావు విడుదల రజనీ? నువ్వు టూర్లు ప్లాన్లు అంటావేందమ్మా? అసలు నీకు రాజ్యాంగం మీద ఉందా? అసలు రాజకీయ భాష ఏందో తెలుసా? మా నాయకుడు పరామర్శించడానికి వస్తున్నాడు, మీరు ఏం చేస్తారని అడుగు, తప్పులేదు. టూర్లు ఏందమ్మా? మీరు విహారయాత్రలకు వెళ్తున్నారా లేదంటే ఏంటిది అంటే నువ్వు చెప్పగానే చెబుతున్నావుగా, ఇదేదో విలాసవంతమైన టూరు లేదంటే బతుకు తెరువు కోసం వచ్చిన టూర్ అని నువ్వేగా ఎంజాయ్ చేయడానికి వస్తున్నావు. టూర్లకి వీటికి మేము పర్మిషన్ ఇవ్వమ్మా. మేము మీకు ప్రోటోకాల్ చెయ్యం. మీరు ఎంజాయ్ చేయాలంటే చేసుకోండి, ఏ దీవులకు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అమ్మా. విడుదల రజనీ నీకు అసలు ఎక్కడో తెలియదు. ఈరోజు గుంటూరు అన్నారు, రేపు తేనా చిలకూరుపేట అంటున్నారు, మరి ఎల్లుండి ఎక్కడ ఉంటావో తెలీదు. ఆడబిడ్డవి, నిన్ను ఎక్కువ మాట్లాడకూడదు. ఎందుకంటే నువ్వు మా చిలకవే కాబట్టి, మా దగ్గర నుంచే పోయావు కాబట్టి తెలుసో తెలియకో మాట్లాడుతున్నావు. ముందు ఆ బీజేపీలో పోవటానికి ట్రై చేస్తున్నట్టున్నావు, ఆ బీజేపీలోకి వెళ్ళు. మీ నాయకుడు రేపో మాపో మారతాడు, నీకెందుకమ్మా రజనీ అని మాట్లాడుతూ జగన్ రెడ్డికి ఈ ప్రోటోకాల్ ఎక్కువమ్మా. నాకు తెలిసి అయితే నువ్వు కూడా తెలుసుకుంటే మంచిదని. జగన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేనే కమ్మా, అంతే చూస్తావు. ఆయన ఏమన్నా మినిస్టరా చెప్పు? ప్రత్యేక ఆయనకి ఏమన్నా ఉన్నాయా? అధికారాలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా. సాధారణ మనిషిగా చూస్తాం. సాధారణ ఒక ఎమ్మెల్యే, జస్ట్ ఎమ్మెల్యే జస్ట్ అని చూస్తాం అమ్మ విడుదల రజనీ. ఇంక నువ్వేం గాబరపడ మాకు. అతను ఏమన్నా ఉంటే ఏదో యువతనాడు ఇక 30 ఏళ్ళ తర్వాత అంటే అతని వయసు 55 ఏళ్ళ వస్తలే నాకు తెలిసి. 30 సంవత్సరాలు అంటే 90 ఏళ్ళకి చూసుకుందామని తీసే అతను ఇంకా వచ్చేది లేదు, చచ్చేది లేదు. అతను ప్రోటోకాల్ ఇంతేనమ్మా. లేదంటే ప్రైవేట్ సైన్యం పెట్టుకుంటాడు కదా అతను 500-600 మందిని, అది పెట్టుకొని తిరగండి. అసలు అది కూడా పర్మిషన్ ఇవ్వకూడదు డీజీపీ. అంతమందిని వేసుకున్నాడానికి ఇతను ఏమన్నా పెద్ద ఇదే అయింది. 5 కన్నా ఎక్కువ ఇవ్వకూడదు, 2 వాహనాల కన్నా ఇతను అంపట రాకూడదు. ఈ రూల్ పాస్ చేయాలని డీజీపీ గారు కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.